హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. విడాకుల నోటీస్ ఇచ్చిందని చెప్పేసి భార్యపై దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. విడాకుల నోటీసులు పంపిందని ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు సేలం జిల్లాకు చెందినటువంటి బాలమురుగన్ అలాగే భువనేశ్వర్లకు 2011లో వివాహం జరగగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఉద్యోగాల రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. బాలమురుగన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భువనేశ్వర్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అయితే 4 ఏళ్ల క్రితం బాలమురుగన్ ఉద్యోగం మానేసినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరగగా కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కాగా వారం రోజుల క్రితం భర్తకు భువనేశ్వర్ విడాకుల నోటీస్ పంపినట్లు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు బాలమురుగన్ అనుమానం వ్యక్తం చేసినట్లుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే విడాకుల నోటీసులు పంపిన వారం రోజులకు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న భార్యకు అక్కడికి వచ్చిన బాలమురుగన్ 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆవిడ అక్కడికక్కడే మరణించింది. భార్యను హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్లో అయితే గనక బాలమురుగన్ లొంగిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.